విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంను పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్. మైదానం పూర్తిగా పాడవడంతో శృంగవరపుకోట పట్టణ విద్యార్థులు తమ గ్రౌండ్ ను పూర్వవైభవం కావాలంటూ శ్రీ భరత్ ను కోరారు. గ్రౌండ్ అభివృద్ధి చేసే విధంగా కాలేజ్ విద్యార్థులకు మరియు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునికతతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ల్యాండ్ అంతా ఇస్తే అసలు లేఅవుట్ లో హైట్స్ ప్రకారం ఈ కోర్ట్స్ ఎక్కడ పెట్టాలి, క్రికెట్ ఎక్కడ ఆడాలి, వాకింగ్ ఎక్కడ ఉండాలంటే మీకు శ్రీ స్కూల్స్ ఇదే సార్ హై స్కూల్ వాలీబాల్ కోర్టు ఒకసారి మీరు ఏం డబ్బు అయింది? మనకు వాటర్ అంతా వచ్చి బయటికి వెళ్ళలేదండి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ పుణ్యగిరి కొండలు రీడిజైన్ నేను చేపిస్తాను. నాకు మీరు జస్ట్ మీ ల్యాండ్ నాకు డైమెన్షన్స్ ఇవ్వండి. డైమెన్షన్స్లో ఇచ్చి ఎక్కడ ఏ కోర్స్ ఇవాళ ప్రపోజ్ చేశారు దాన్ని రీపొజిషన్ చేసి మీకు రన్నింగ్ కోర్ట్ కావాలి, రన్నింగ్ ట్రాక్ కావాలి, ఈ కోర్ట్స్ కావాలి, జనరల్ ఓపెన్ ఏరియా ప్రహరీ కూడా సార్ అది వేరే, అది ఆ ఇష్యూ వేరే. అది కాదు పాయింట్. నా పాయింట్ కోర్ట్స్ ఒక మూలకు పెట్టాలి. సెంటర్లో పెడితే క్రికెట్ ఎవరు ఆడతారు? ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్లాన్ కోర్టులు పెట్టి మంచి చుట్టూ ట్రాక్ క్రికెట్ మరి క్రికెట్ సార్ వాళ్ళు ఏం చేశారంటే మొన్న ఎస్కోట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ గ్రౌండ్ విజిట్ చేయాలి, కానీ అప్పుడు సమయం తగ్గడం వల్ల ఆ రోజు రాలేకపోయాను. సో ఇవాళ కృష్ణ గారు మళ్ళీ నన్ను ఈ గ్రౌండ్ ఆ రోజు వస్తా అన్నారు కదా చూస్తారా అంటే, అలాగే వాళ్ళ మంగళపాలెం ఒక కార్యక్రమం వచ్చే ముందే కొంత దీని గురించి తెలుసుకున్నాను. వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూశాను. చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది గ్రౌండ్. చూస్తుంటే నేను చాలా బాధ కలుగుతుంది. అండ్ ఇది ఒకరి వల్ల లేదా ఒక సంఘటన వల్ల జరిగింది కాదు. అనేక ఇష్యూస్ సరిగ్గా రిజాల్వ్ చేసుకోవడం వల్ల అది గత 2-3 ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్న హెచ్ఎంల వల్ల, ప్రభుత్వాల వల్ల, కొన్ని నిర్లక్ష్యం వల్ల కూడా ఆగింది. సో ఇవాళ ఏంటంటే ఒకటి వాటర్ ఫ్లో స్మూత్గా చేసే విధంగా దాని మీద కెనాల్స్ ఉంటే ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం అనేది. దాని తర్వాత వచ్చే వాటర్ ఇవాళ గతం నుంచి పోతే మార్పు జరిగితే వాటర్ డ్రైన్ అవ్వడానికి మనం ఏం ఫీచర్స్ చెప్తామనుకుంటున్నాం. 3 ఈ గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో మనం ఎట్లా డిజైన్ చేసి ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలని చేయాలి. ఇక్కడ సెంటర్లో 3 స్పోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు. అది వచ్చిన తర్వాత గతంలో ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు. ఇలా ఆడకపోతే మరి ఇంత పెద్ద గ్రౌండ్ మళ్ళీ కోట మండలిలో కూడా వస్తుంది. ఎదురుగా గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ స్కూల్స్ కూడా ఇదే పద్ధతి. రేపు గవర్నమెంట్ ఏ పరీక్ష కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏం తీసుకోవాలన్నా తీసుకుంటుందా. సో నేను లలిత్ కుమార్ గారికి కూడా బాగా అవగాహన ఉంది, కానీ నేను స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాను కాబట్టి. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అందరికీ ఉండాలి. ప్రజలే దానికోసం కోరుకుంటే ఇంకా మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది దానికోసం పనిచేయడానికి. తప్పకుండా ఆవిడతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఏరియాను ఒకసారి సర్వే చేయించిన తర్వాత వాట్ రెజల్యూషన్ ఇప్పుడు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరేది కరెక్ట్ చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మీ అందరూ అక్కడ తర్వాత వచ్చి ఇది ఒకటి ఆపండి అదొకటి ఆపండి మీరు అన్నారు. ఇది ప్రజా అభివృద్ధి కోసం మనం చేయలేదు. ఎవరన్నా ఒక ఇండివిజువల్ ఒక ఇల్లు కోసమో, ఒక ఇన్స్టిట్యూషన్ కోసమో వాటర్ బాడీని కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే దాన్ని మనం క్లియర్ చేయకపోతే ఈ ఇష్యూ ఎప్పటికీ మనం క్లియర్ చేయాలి. అండ్ ఈ ఏరియా కూడా ఏంటంటే కలకల్లాడాలి పిల్లలకి. నేను వాళ్ళు టేక్ ఇట్ యాజ్ ఎ గోల్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ కూడా తీసుకుంది. నాకు కొంత డిజైన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం లేఅవుట్ ఎట్లా వేస్తే మ్యాక్సిమం పీపుల్ దీన్ని ఉపయోగించగలుగుతారు అని ఆ డీటెయిల్స్ కూడా అడిగాను. అది తీసుకుని దాన్ని నేను మీడియా మిత్రుల్లో కోరేది ఏంటి అంటే, మీరు రేపు జరిగే సంఘటన నుంచి మీరు అనుకూలంగా దాని మీద చూపించారు. ఇప్పుడు నెగిటివ్ చూపించడం కాదు. అభివృద్ధి కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా ఎట్లా చేయాలనేది మీరు కూడా సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ వీ నీడ్ టు స్టడీ. నేను దీని తర్వాత వచ్చి మీ మీడియా ముందే ఒక 1 or 2 months
బాగా సర్వే అయిన తర్వాత ఉన్న కీ ఇష్యూస్ ఇది, రిపేర్ చేయడానికి కాస్ట్ అయ్యేది ఇంత, ఈ ఖర్చులో ప్రభుత్వం ఎంత పెట్టబోతుంది, నాకు ఎంపీ నిధులు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను దాని నుంచి ఏదైనా కేటాయించగలుగుతాను, అదంతా స్టడీ చేసి నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేసి రేపు జరగకపోతే మళ్ళీ నేను ఏదో హామీ ఇచ్చానంటాను. దట్స్ నాట్ కరెక్ట్. లెట్ మీ డూ ద స్టడీ. ఇది ఎట్లా మనం రిజాల్వ్ చేయగలుగుతాం ఎంత టైంలో, టైం కూడా చెప్పాలి. టైం చెప్పకపోతే మళ్ళీ అవుతుంది అని మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తే దట్స్ నాట్ కరెక్ట్. వచ్చిన తర్వాత ఏ టైంకి నువ్వు చేయగలుగుతాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి దాన్ని బట్టి ఉంటుంది.